హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, సాధు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సాధు గారు. నమస్కారం. ఇప్పుడు అయోధ్య అందరు చూసినా కూడా అయోధ్య అక్షంతలు వస్తున్నాయి. ఈ అక్షంతలు అనేది ఎలా యూజ్ చేయాలి స్వామి? అంటే అక్షంతలు ప్రతి ఇంటికి వచ్చేయని, అంటే ఇది అయోధ్యలో మన గుడి ఏదైతే ఉంది ప్రారంభం తర్వాత ఈ అక్షంతలు యూజ్ చేయాలా, లేకపోతే ఇప్పుడు అక్షంతలు విలువ ఏంటిది, దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు మనకి 14వ తారీఖు నుంచి ఏం చేస్తున్నారు, ఒక 10 రోజులు తండ్రి యొక్క విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేయడం, అంటే విగ్రహానికి ప్రాణం పోయడం, విలువ తేవడం అనేది చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఫైనల్గా 22వ తారీఖు రోజు ఏం చేస్తారంటే సీతారాములది ఒక పెద్ద గొప్పగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత మాంగళ్య బలం తర్వాత మనం అనుకున్న హిందూ సంప్రదాయం ప్రకారం అక్షంతాలు చల్లుతాం. దేవుడి విషయంలో మనం మళ్ళీ ఏం చేస్తున్నామంటే రాముడిని తర్వాత అమ్మ సీతని కలిపి అందరం ఆశీర్వాదం ఇవ్వడానికని అక్షంతలు ఒక విలువ. అది ఇంకో విలువ ఏంటంటే అంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రభుత్వం మన దగ్గర తీసుకున్న డబ్బులే చూడండి, ఆ విగ్రహము, ఆ ఇల్లు, ఆ పని అంతా వాళ్ళు ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలే. ఎక్కడ చూడండి దేవాదాయ శాఖ ఇవ్వలేదు, ఎక్కడ ఏ ప్రభుత్వాధికారులు ఇవ్వలే, ఏ లీడర్స్ ఇవ్వలేరు. అది మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ కొంతమంది కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని నెలలు భిక్షాటన రూపంలో పోయి తెచ్చిన డబ్బులు అవన్నీ. అంటే ఇది అందరిది రాజ్యం, రామరాజ్యం అనేది అందరిది అన్న ఉద్దేశంతో చేసిరు. అది ఇప్పుడు అదే విషయంలో నేను తిరుగుతుంది అదే కదా, కేదార్నాథ్ కడుతున్న భిక్షాటన అన్నది కూడా అదే అర్థం. ఎందుకంటే 10 మంది చేతులు కలిపిన ఒక క్షేత్రానికి విలువ ఏంటంటే అది 10 మందిది అవుతుంది. ఇప్పుడు అయోధ్యను కట్టడానికి ఒక్కరి దగ్గర డబ్బులు లేవా? ఎంతమంది ఉన్నారు మన దగ్గర? కోట్లు ఉన్నాయి, కట్టొచ్చు. అలా ఎవరు కట్టలేరు, ఎందుకంటే అధికారం తండ్రి ఇవ్వలేడు ఎవరికి. అది ఎందుకంటే ఇది అందరి రాజ్యం, రామరాజ్యమే అన్నాం అంతేగాని రాముడి రాజ్యం అనలే కదా. రామరాజ్యంలో మనం ఒక బాగులవేయం కాబట్టి మన ద్వారా సేకరించిన డబ్బులు అవి. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ నీ కడుపులో ఆ రోజు దీపాలు వెలిగించేసి జై శ్రీరామ్ అని అమ్మని తలుచుకొని అక్షంతలు వేస్తే అక్కడ సాక్షాత్తుగా పడినట్టే. అందరం పోలేము కదా, సరిపోదు కదా. దాని విలువ అది. అక్కడ తందునామే అనే ఒక సందర్భం ముగిసి కానీ తెలుస్తూ ఉంటుంది చేసుకోవడానికి. నువ్వు ఏ రోజు వేసుకున్నా ఆ రోజుల్లో అక్షంతలు చేరినట్టే. దానికి విలువ అందరికి అందించింది ప్రభుత్వం. చాలా గొప్ప పనులు చేసింది చక్కర. అయోధ్య మందిరం మొదలయ్యి ఒక 2-3 ఇయర్స్ అయింది, కానీ 2 సంవత్సరాల నుంచి ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు తెలుసా దాని గురించి. ఆ రాయి పట్టుకొని నేపాల్ నుంచి తీసుకొస్తున్నారు శంకర. తర్వాత ఎక్కడెక్కడో భారతదేశం మొత్తం పెద్ద పెద్ద ట్రక్కులలో ఆ బంగారు కలశం వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఎందుకు? పిచ్చి కాదు కదా, అది భక్తి. అంటే రాముడి విషయమే అట్లా జరిగింది. ఎందుకనంటే 500 సంవత్సరాలు ఎదురు చూసిన చరిత్ర ఇది. మరి ఏ కారణం జన్మలో ఏ కారణం చేత జరుగుతుంది కదా, ఆ విలువ అందరికీ చేరడానికి ఇచ్చిన విలువ అది. అందుకని ఆ విలువని కాపాడాలి అన్న ఆలోచన మనది కూడా. శ్రీరామనవమి రోజు ప్రతి ఏడాది రాముల వారి కళ్యాణం చేస్తుంటారు, కానీ ఏ దేవుడికి కూడా కళ్యాణం చేయరు. కానీ రాముల వారికే కళ్యాణం అనేది ఒక స్పెషల్గా చేస్తుంటారు. దేనికి స్వామి ప్రతి ఇయర్ చేయడం? చాలా మంచి ప్రశ్న. మీరు అన్నది ఇంకోటి ఏంటంటే ఏ దేవుడికి కళ్యాణం చేయడం అనేది కాదు, సీతారాముల కళ్యాణం అంటే శ్రీరామరాజ్యం అది మార్చిలో వస్తుంది సహజంగా. అయితే కళ్యాణం అనేది ఎందుకు చేస్తారో తెలుసా శంకర? రాముడు ఏం కోల్పోయాడు? రాజ్యాన్ని కోల్పోయాడు. సీతామాత ఏం కోల్పోయింది? అంత పెద్ద రాజ్యానికి అధికారాన్ని కోల్పోయాడు. ఎక్కడికి పోయారు? వనవాసం వెళ్ళారు. ఎన్నేళ్ళకి వచ్చారు? మళ్ళీ వచ్చారా? మళ్ళీ వెళ్ళారా? కాలం చేసేసరికి మళ్ళీ రాలేరు వాళ్ళు. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళిన రోజుని పెళ్ళిలాగా చేసుకోవడానికి వరం అది. ఇప్పుడు రాజ్యంలో మీరు భక్తులు అనుకుందాం, మీకు మంచి పనులు జరిగాయి అనుకోండి. తండ్రి ఏ రోజు వెళ్ళాడు? ఫలానా రోజు వెళ్ళాడు. సంవత్సరం తిరిగి రాగానే తండ్రిని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి? మంచి పనులు చేసిన వాడిని గుర్తు చేసుకోవడానికి పెళ్ళి. కాబట్టి రాముడి యొక్క పెళ్ళి ఎందుకు ఘనంగా చేస్తారంటే ఆయన లేడు, ఆయన పెళ్ళిలో ఆయన లేని సందర్భంలో జరిగిన పెళ్ళిలవి. 14 సంవత్సరాలు ఆయన లేడు పెళ్లి చేసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ మీరు అన్నట్టు ఇప్పుడున్న మ్యారేజ్ యానివర్సరీలు, బర్త్డే యానివర్సరీలు చేస్తాంగా, అలా తండ్రి 14 సంవత్సరాలు లేడు రాజ్యంలో. ఒకసారి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, వనవాసానికి వెళ్ళిపోయాడు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేడు కదా, గౌరవంతో పోయాడు కదా. అందుకని చెప్పేసి ఆయన గుర్తు చేసుకోవడానికి చేస్తున్న పెళ్లి శంకర. అది దాని వెనుక ఏ శాస్త్రం లేదు చూడండి. శాస్త్రం వెనుక ఎక్కడ పెద్ద రాసి లేదు. ఎందుకు రాస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నకి వాళ్ళు వేరే విధంగా చెప్పవచ్చు. కానీ నేను మీకు చెప్పేది ఒకే ఒక విషయం ఏంటంటే శంకర, రాముడు పెళ్లి విషయంలోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇకనైనా రాముడు పెళ్ళికి వస్తాడేమో, పెళ్లి చేసుకొని రామరాజ్యాన్ని స్థాపిస్తాడేమో, మళ్ళీ వస్తాడేమో మా రాముడు అన్న ఆశకి మానవులు తెచ్చుకున్న గొప్ప ఒక కలయిక ఇది. కాబట్టి రాముడు ప్రతి పెళ్ళికి వచ్చిపోతాడు, కానీ ఈసారి వచ్చే పెళ్ళికి సాక్షాత్తు రాముడే వస్తున్నాడు. అప్పుడు ఏంటంటే రాముడు ఒక రూపంలో వచ్చేవాడు, ఇప్పుడు సాక్షాత్తుగా రాముడే వస్తున్నాడు అని అర్థం. అది దానికి విలువ ఏంటంటే అక్షంతాలు మనమే ఎందుకు వేయాలంటే తరాల నుంచి వచ్చిన ఆస్తి అది.
అక్షంతలు తప్పితే ఇంకేం వేయగలం మనం ఇక్కడ నుంచి? రాముని విలువగలమా? రాముడు రా అని అనలేముగా. అక్షంతాలే అత్యంత విలువైనవి. వేరే దేవాది దేవతలకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణం, తండ్రి శివుడికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎన్ని విషయాల్లో ఎవరు మల్లన్నకి జరుగుతుంది, ఎల్లమ్మ తల్లికి జరుగుతుంది, పోచమ్మ తల్లికి జరుగుతుంది, మహంకాళికి జరుగుతుంది, అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇంత వైభవంగా రాముడికి అందిందంటే ఆయన కోల్పోయిన జీవితం శంకరాది. అలాగని మిగతా వాళ్ళకి నేను అన్నాను కదా, రాముడికే పూజ విలువ. ఎందుకంటే కోల్పోయింది రాముడే కదా, విలువ అనేది రాముడికే కదా దెబ్బ తగిలింది. కాబట్టి ఆయన విలువ తెచ్చుకున్నాం. సుమారు 3 సంవత్సరాల ముందు మేము ఒక తీర్థ విహారయాత్రలో ఉన్నాం శంకర. సహజంగా ఏంటంటే గంగా స్నానం అందరు చేస్తూ ఉంటారు. నేను అందరు స్నానం చేసిన చోటు కాకుండా కొంత సపరేట్గా కూర్చుంటా వెళ్ళి. అందరు స్నానం చేస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటా, ఆనందంగా కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తినే దగ్గర మొదటి స్థానంలో ఉంటుంది నా మనసు. ఎందుకంటే పోయి తెచ్చుకుంటా ప్రసాదం, తలుచుకొని తింటూ ఉంటాను. కళ్ళు మూసుకున్నా అక్కడ నాతో పాటే 5-6 మంది ఉన్నారు భిక్షాటకులు. అక్కడ తను చిలకా జోషి అని చెప్తూ ఉన్నాడు. ఆయన్ని చూసుకుంటూ త్రిశూలాన్ని పక్కన పెట్టుకొని నేను పడుకున్నాను. పడుకోగానే ఇంత పెద్ద బండారు వచ్చింది. బండారు అంటే తెలుసుగా మీకు, పసుపుని బండారు అంటారు యాక్చువల్లీ. పురన్మాసి అంటారు, పౌర్ణమి కాదు యాక్చువల్లీ. బండారు వచ్చింది. బండారు చూస్తూ చాలాసేపు బండారు చూస్తూ ఉంటే బండారు రావడం ఎందుకు కారణం అని చూసిన తర్వాత బండారు చూసిన తర్వాత లేచి స్నానం చేశాం. ఒక 15 నిమిషాలు చూసి అక్కడ ఒక భిక్షాటన చేసేవాడు చాలా ఓల్డ్ మనిషి ఉన్నారు, పండ్లు కూడా లేవు ఆయనకి. ఇట్లా కాలు చిన్న చూపు చూస్తుంటే, స్వామి ఇక్కడ నీకు తెలిసి మీరు పుట్టి చేరిన ఈ ఊర్లో ఎక్కడైనా రామమందిరం ఉందా అని అడిగాం మేము. రామమందిరం ఉంది బిడ్డ, మా ఊర్లో చాలా లాంగ్లో ఉంది, కానీ పూజిస్తలేరు ఇప్పుడు, అంతా మూసుకుపోయింది, ఇంకే గొడవలు అయినాయి వాళ్ళకి వీళ్ళకని ఏదో మాట వదిలాడు. నేను వెళ్ళాను శంకర్, అక్కడికి పోయి చూశాను. టెంపుల్ దగ్గరికి మెల్లమెల్లగా ఆడుకుంటూ పోయాను. చూశాను చిన్న చిన్న విగ్రహాలే ఉన్నాయి. ఇంత పసుపు ఉంది అక్కడ. అయితే ఆ పసుపును ముట్టుకున్న వాళ్ళంట పెళ్లి చేసుకునే వాళ్ళు వచ్చి ఆ పసుపు ముట్టుకుంటారంట. పసుపు ఉంది, పసుపుని ముట్టుకుంటారు. అంటే అది పసుపు ఎందుకు ముట్టుకున్నారమ్మా? అట్లా రోజు ఒకరు పెడతారంటే అవును, వచ్చి ఎవరో ఒకరు పూజ చేసి పెడతారు, కానీ ఏం పూజలు జరుగుతలేవు స్వామి అది అన్న తర్వాత పసుపు ఎందుకు పెడతారమ్మా అని అంటే, దారిలో పోతూ తండ్రి సీతామాతతో పాటు అక్కడ ఒక రోజు నిద్ర చేశాడనేది చరిత్రలో ఉందంట. నిద్ర చేసిండు అని అంటే ఆ గుర్తుగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారంట రోజు. అంటే బండారు నా కళలో ఎందుకు వచ్చిందంటే శంకర, ఆ దివ్య దర్శనం మాకు జరిగింది కాబట్టి. అంటే అక్కడికి మేము పోయాము ఒక సాధువులం. అంటే ఇవన్నీ పుణ్యక్షేత్రాలలో ఒక పుణ్యక్షేత్రాలే, కానీ పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో ఉండే విలువ చిన్న చిన్న గుడిలో లేదు అనడానికి రాదు. ఎక్కడ పోయినా పరమాత్ముడు ఒకడే. బండారుకు విలువ ఆడపిల్లలకు తెలుసు, మగవాళ్ళకి తెలియదు అని అనకూడదు, మగవాళ్ళకి తెలుసు, కానీ అది వాళ్ళకే అవసరం, అది మనకు అవసరం లేదు. అట్లా బండారని వచ్చింది ఒక దర్శనం. ఏంటంటే సీతామాత కళలోకి రావడానికి ముందు పసుపు వస్తుంది. ఎప్పుడైనా పసుపు కుంకుమాల కోసమే పోయింది ఆమె అరణ్యానికి, భర్త మీద గౌరవించి. అందుకని పసుపు కుంకుమలు వస్తాయి కళలోకి. చాలామంది అంటుంటారు పసుపు ఎందుకు వచ్చిందో కళలో తెలియట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే శంకర, సాక్షాత్తు తల్లి వచ్చిందని అర్థం, సీతామాత వచ్చిందని.